నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. యోగాంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ బాలుర పాఠశాల నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు యోగపై అవగాహన ర్యాలీ జరిగింది. యోగ సాధన చేద్దాం, ఆరోగ్యానికి సాధిద్దాం, శరీరాన్ని ఉంచు, ఆరోగ్యం పెంచు ఒంటి నినాదాలు చేస్తూ వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు వీర్యాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, యోగా వలన మంచి జీవితం ఉన్నతంగా మారుతుందని, యోగా ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో ప్రకటించడం, అది 2025 జూన్ 21 నాటికి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ రోజు గిన్నీస్ బుక్ రికార్డు సాధించే దిశగా 5 లక్షల మంది ప్రజల్ని భాగస్వాములు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమానికి ఆరంభ సూచికగా నెల రోజుల ముందంటే మే 21వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రాల్లో, ప్రతి గ్రామాల్లో నెల రోజుల పాటు ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా యోగా దినోత్సవం యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచన మేరకు ఈరోజు అనపర్తి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన అనపర్తిలో అధికారులు, నాయకులు, ప్రజలు భాగస్వామ్యంతో ఇవాళ ర్యాలీ నిర్వహించి దీన్ని ఆరంభ సూచించే ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకోవడం ద్వారా వారి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, ఒక సమదృష్టి సాధించాలి, తద్వారా అద్భుతమైన జీవనశైలి నేర్చుకోవాలి అనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆ దిశగా